అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 50. నీ ఏజ్ ఎంత? మీషా కంపెనీ కమర్షియల్ యాడ్ స్టార్ట్ అవ్వడంతో కరణ్కి జాగ్రత్తలు చెప్పింది స్నేహ. షూట్ స్టార్ట్ అయింది. ముందుగా మేల్ కాస్మెటిక్స్ను సంబంధించిన యాడ్ కావడంతో కరణ్ మీషా కంపెనీకి సంబంధించిన ఫేస్ క్రీమ్ను అడ్వర్టైజ్ చేస్తున్నాడు. కరణ్ తన ముఖం అంత అందంగా ఉండడానికి కారణం మీషా కంపెనీ ఫేస్ క్రీమ్ అని చెప్పడంతో యాడ్ ముగుస్తుంది. ఫైనల్ అవుట్పుట్ను మానిటర్లో చెక్ చేసిన రీమా కరణ్ పర్ఫార్మెన్స్ను లోపల మెచ్చుకుంది. వెంటనే పక్కనే ఉన్న స్నేహ వైపు చూసి, నువ్వు నిజంగా చాలా తెలివైన దానివి స్నేహ. కరణ్ ఇంకొన్ని రోజులు తన పాత ఏజెంట్ దగ్గరే ఉండి ఉంటే అతను కరణ్ టాలెంట్ను బయటకు రానివ్వకుండా భూమిలో పాతిపెట్టేసేవాడు అని అంది. అప్పుడు స్నేహ నవ్వుతూ, అతని పాత ఏజెంట్ కమల్ కావాలని కళ్ళు మూసుకున్నాడు. నిజంగా నిద్రపోయే వాళ్ళని లేపగలం, కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేం కదా. కానీ అతను కరణ్ విషయంలో చేసిన పనులకు నాకైతే అతని తలను గోడకేసి పగలగొట్టాలని అనిపించింది అని కొంచెం ఆవేశంగా అంది. ఆ మాట విన్న రేమ స్నేహను ఆశ్చర్యంగా చూసింది. ఆమె పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని, లోపల చాలా ఫైర్ ఉందని అర్థం చేసుకుంది. స్నేహ మాటల్లో ప్రాంక్నెస్, ఆమె క్యారెక్టర్ రీమాకి బాగా నచ్చాయి. కరణ్ పర్ఫార్మెన్సెస్ కారణంగా షూట్ కూడా ఫాస్ట్గా సాఫీగా జరిగిపోయింది. మధ్యలో లంచ్ టైం అవుతుండడంతో రీమా తన టీంతో, ఓకే ఇప్పటికే లేట్ అవుతుంది, అందరూ టైర్డ్ అయిపోయారు, ముందు లంచ్ చేయండి, తర్వాత షూట్ కంటిన్యూ చేద్దాం అని చెప్పింది. దాంతో స్టాఫ్ తమ ప్యాకింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. స్నేహ కరణ్ కూడా లంచ్ కోసం బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. అది చూసిన రీమా వాళ్ళను పిలుస్తూ, స్నేహ, కరణ్ మనం కలిసి లంచ్ చేద్దాం అంటూ ఇన్వైట్ చేసింది. ఆ మాట విన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా రీమా వైపు ఆశ్చర్యంగా చూశారు. నిజానికి రీమా ఎవరితోనూ ఎక్కువగా కలవదు. అలాంటిది ఆమె మొదటిసారిగా స్నేహను భోజనానికి పిలవడంతో అందరూ కొంచెం షాక్ అయ్యారు. రీమా హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేయడంతో స్నేహ కూడా రిజెక్ట్ చేయకుండా కరణ్తో కలిసి ఆమెతో లంచ్కి వెళ్ళింది. లంచ్ చేస్తూ ముగ్గురు సరదాగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు రీమా, మిస్ స్నేహ, నేను ఇన్స్టాలో మీ ఫోటో కూడా చూశాను. కరణ్తో కలిసి ఒక మ్యాగజైన్ యాడ్లో కనిపించారు కదా, వై డోంట్ యూ యాక్ట్ అని అడిగింది. ఆ మాటకు కరణ్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కానీ స్నేహ నవ్వుతూ, లేదు, అది నా జాబ్ కాదు. ఆ రోజు కరణ్లో కాన్ఫిడెన్స్ తీసుకురావడం కోసమే అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది. యాక్టింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అంది. అప్పుడు రీమా నవ్వుతూ, అలా ఎందుకు అనుకోవడం, అన్నిట్లో ట్రై చేయొచ్చు, మీది ఫోటోజెనిక్ ఫేస్, పైగా చాలా చిన్న అమ్మాయిలా కనిపిస్తున్నారు అని చెప్పింది. అప్పుడు స్నేహ నవ్వుతూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ నేను మీరు అనుకున్నంత చిన్నపిల్లని కాదు అని అంది. అవునా, అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అడిగింది రీమా. ఆడవాళ్ళు వయసు, మగవాళ్ళు జీతం చెప్పకూడదని అంటారు, మీకు తెలియదా రీమా సరదాగా అంది స్నేహ. హో, అయితే చెప్పదులేండి అని నవ్వుతూ రీమా కూడా అక్కడితో టాపిక్ కట్ చేయబోయింది. కానీ స్నేహ, జస్ట్ కిడ్డింగ్, అయినా ఏజ్ దాచి ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలనుకునే ఉద్దేశం నాకు లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తాను అంటూ తన ఏజ్ ఎంతో చెప్పింది. ఆమె చెప్పింది విన్న రీమా, ఈజ్ ఇట్, అయితే నేను మీకన్నా 1 year చిన్నదాన్ని అని అంది రీమా. అది విన్న స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, నిజమా అని అడిగింది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన రీమా, అంటే నేను నీకన్నా పెద్దదానిలా కనిపిస్తున్నానా అని కోపంగా ముఖం పెట్టినట్లు అడిగింది. అప్పుడు స్నేహ వెంటనే తల అడ్డంగా ఒప్పుతూ, లేదు, నా ఉద్దేశం అది కాదు. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద కంపెనీకి డైరెక్టర్గా ఉండాలంటే అది మామూలు విషయం కాదు, అందుకే ఆశ్చర్యపోయాను అని అంది. నిజంగా మీషా లాంటి ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్గా ఉండాలంటే దానికి చాలా రకాల క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అందుకే రీమా తనకన్నా చిన్నదని చెప్పగానే స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. కాసేపటి తర్వాత షూటింగ్ తిరిగి స్టార్ట్ అయింది. చివరిగా ఒక ప్రోడక్ట్ కోసం అండర్ వాటర్లో షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు డైరెక్టర్. దాని ప్రకారమే సెట్ని అరేంజ్ చేసి లోతైన పూల్లో వాటర్ నింపారు. కానీ కరెక్ట్గా షూట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది. చీకటి మేఘాలు చుట్టూ కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలో అయినా వర్షం పడుతుందని అనిపిస్తుంది. దాంతో రీమా హడావిడిగా షూట్ చేస్తున్న డైరెక్టర్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు షూట్ చేయడం కుదరదు, వర్షం పడేలా ఉంది,
ఆర్టిస్టులు ఇబ్బంది పడతారు అని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ షూట్ జరగకపోతే వచ్చే నష్టం గురించి కూడా ఆమెకు తెలుసు. షూట్ ఆగిపోతే సెట్ మొత్తం మళ్ళీ రెండోసారి చేయాల్సి ఉంటుంది. ఆ సెట్ను ఈరోజు తర్వాత తీసేస్తామని స్టూడియో వాళ్ళు ముందే చెప్పారు. మళ్ళీ అలాంటి సెట్ వేయాలంటే ఫ్యూచర్లో ఎన్ని రోజులు పడుతుందో ఎవరికీ తెలియదు. అందుకే రీమాకు కూడా అయోమయంగా అనిపించింది. అయినా క్లైమేట్ చూస్తుంటే షూట్ ముందుకు సాగే పరిస్థితి కనిపించలేదు. కానీ షూట్ కోసం ఆల్రెడీ నీళ్ళలో నిలబడి ఉన్న కరణ్, డైరెక్టర్ త్వరగా షూట్ స్టార్ట్ చేయండి, నేను రెడీగా ఉన్నాను అని చెప్పాడు. ఆ మాట విని రీమా ఆశ్చర్యపోయింది. కరణ్ డెడికేషన్కు లోపలే మెచ్చుకుంది. వెంటనే ఆమె ఆనందంగా, కరణ్, ఆర్ యూ ష్యూర్ అని అడిగింది. ఎస్, ఐఎమ్ ష్యూర్ అన్నాడు కరణ్. కానీ అది చూసిన స్నేహ అప్పటికే బయట క్లైమేట్ చల్లబడిపోవడంతో వాటర్లో ఇంకెంత చల్లగా ఉంటుందో ఆమె ఊహించగలిగింది. అందుకే అతని దగ్గరికి వెళ్ళి, కరణ్, నువ్వు నిజంగా ఇది చేయగలవా అని అడిగింది. నేను చేయగలను మేడం, టైం వేస్ట్ చేయొద్దు, వర్షం కురిసేలా ఉంది, త్వరగా షూట్ కంప్లీట్ చేసుకుంటే మనం త్వరగా ఇంటికి కూడా వెళ్ళొచ్చు అని అన్నాడు. దాంతో అందరూ అతని ప్రొఫెషనలిజాన్ని మెచ్చుకుంటూ షూట్ స్టార్ట్ చేశారు. కానీ షూట్ సగంలో ఉండగా హఠాత్తుగా కరణ్ కాళ్ళల్లో క్రాంప్స్ వచ్చాయి. ఎక్కువసేపు వాటర్లో నిలబడే ఉండడం వలన కాళ్ళు తిమ్మిర్లు రావడంతో అతను స్విమ్ చేయలేక నెమ్మదిగా ఆ లోతైన పూల్లో మునిగిపోవడం మొదలుపెట్టాడు. అండర్ వాటర్ కెమెరాలో అదంతా చూస్తున్న టెక్నీషియన్ భయపడిపోయారు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళి అతన్ని కాపాడాలని అందరూ అరుస్తున్నారు. కానీ ఎవరూ లోపలికి వెళ్ళడం లేదు. మరోవైపు కరణ్ పరిస్థితి తెలియని షూట్ డైరెక్టర్ పక్కన ఉన్న రీమాను చూసి, మీరు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేశారో చూడండి, కనీసం ఇతనికి స్విమ్మింగ్ కూడా చేయడం రాదు, ఇప్పుడు అతనికి ఏమైనా అయితే మనమందరం ప్రమాదంలో పడాలి అని విసుక్కున్నాడు. దాంతో రీమా ముఖం ఇబ్బందిగా మారిపోయింది. అతనికి సమాధానం చెప్పబోతుండగా ఇంతలో హఠాత్తుగా ఆమె పక్క నుండి ఎవరో వాటర్లోకి దూకినట్లు అనిపించడంతో అందరూ ఒకసారి అటువైపు చూశారు. స్నేహ అప్పటికే పూల్లో దూకి స్విమ్ చేస్తూ వెళ్ళి మునిగిపోతున్న కరణ్ను తన శక్తి కొద్దీ లాగి అతని చేతిని భుజంపై వేసుకొని తన బలాన్ని మొత్తం ప్రయోగిస్తూ పైకి తీసుకొచ్చింది. వెంటనే అక్కడున్న వాళ్ళు ఇద్దరిని కలిపి పైకి లాగారు. ఇద్దరూ నీళ్ళ వల్ల ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇద్దరు ఎలా ఉన్నారు కంగారుగా అడిగింది రీమా. అప్పుడు స్నేహ ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ, నేను బాగానే ఉన్నాను, కరణ్ ఎలా ఉన్నాడో చూడండి అని అంది. కరణ్ నీళ్ళల్లో కొంచెం ఎక్కువసేపు మునిగిపోవడం వలన ఎక్కువ వాటర్ తాగాడు. కానీ కరెక్ట్ టైంకి మెడికల్ స్టాఫ్ అక్కడే ఉండటంతో వెంటనే అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి వాటర్ బయటకు వచ్చేలా చేశారు. దాంతో కాసేపటికి స్పృహలోకి వచ్చాడు కరణ్. అప్పుడు డైరెక్టర్, మనం షూట్ ఇంకో రోజు పెట్టుకుందాం అని చెప్పాడు. లేదు, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఇప్పుడే కంప్లీట్ చేద్దాం అని అన్నాడు కరణ్. దానికి డైరెక్టర్ ఒప్పుకోవడంతో కరణ్ పక్కనే లాంజ్లో ఉన్న రూమ్కి వెళ్ళాడు. ఆ రూమ్లో హీట్ ఉండడం వలన కాసేపట్లోనే అతని శరీరం వేడెక్కి ఎనర్జెటిక్ ఫీలింగ్ వచ్చేలా చేసింది. కరణ్ అతను 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, నేను షూట్కి రెడీ అని అన్నాడు. దాంతో షూట్లో మిగిలిన షాట్స్ కవర్ చేశాడు డైరెక్టర్. మరోవైపు నీళ్ళల్లో తడిసిన స్నేహకు చిన్నగా అనీజీనెస్ మొదలైంది. కొన్ని రోజుల క్రితమే యాక్సిడెంట్ జరిగి ఉండడం, ఇప్పుడు వాటర్లో స్విమ్ చేయడం వల్ల ఆమె బాడీకి వెంటనే ఎఫెక్ట్ చూపిస్తూ కోల్డ్ మొదలైంది. దాంతో ఆమె సైలెంట్గా దూరంగా నుంచొని షూట్ మొత్తం పూర్తయ్యే వరకు వెయిట్ చేసింది. అదృష్టవశాత్తు ఆ షూట్ పూర్తయ్యే వరకు వర్షం పడకపోవడంతో అందరూ హ్యాపీగా షూట్ కంప్లీట్ చేశారు. డైరెక్టర్ ప్యాకప్ చెప్పడంతో కరణ్, స్నేహ ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరారు. స్నేహకు కోల్డ్ అటాక్ అయిందని గమనించిన కరణ్, మేడం, మీరు బాగానే ఉన్నారా, లేదంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు. స్నేహ ఒకవైపు తుమ్ముతూనే, లేదు, ఐఎమ్ ఫైన్ అని అంది. సారీ మేడం, ఇదంతా నా వల్లే జరిగింది. హఠాత్తుగా నా కాళ్ళకు తిమ్మిర్లు ఎందుకు వచ్చాయో తెలియదు, స్విమ్ చేయలేకపోయాను, నిజంగా నేను ఒక స్టూపిడ్ను అని తనను తానే తిట్టుకున్నాడు. అప్పుడు స్నేహ అతన్ని వారిస్తూ, కరణ్, నేను బాగున్నాను, దీని గురించి నిన్ను నిందించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఈరోజు చాలా బాగా చక్కగా పర్ఫార్మెన్స్ చేశావు. ఒకవైపు నీళ్ళల్లో మునిగిపోయినా కూడా నువ్వు గివప్ ఇవ్వలేదు. నీ విషయంలో నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పింది. అప్పుడు కరణ్, నేనేం చేయగలనో అదే చేశాను మేడం, కానీ ఈరోజు మీరు నా ప్రాణాన్ని కాపాడారు, అందుకే నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని అన్నాడు. కరణ్ మాటలకు స్నేహ, నువ్వు ఫన్నీగా మాట్లాడుకో కరణ్,
నా దగ్గర ఇప్పుడు నవ్వే ఓపిక కూడా లేదు. నేను కాకపోతే మరొకరు వచ్చి కాపాడేవాళ్ళు. లైట్ తీసుకో అని చెప్పింది స్నేహ. నేను నిజమే చెప్తున్నాను మేడం. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడు నా చెల్లెల ప్రాణాలు కాపాడడానికి డబ్బు సహాయం చేశారు. ఇప్పుడు నా జీవితాన్ని కాపాడారు. మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అని ఎమోషనల్గా చెప్పాడు. స్నేహ నవ్వుతూ, సరే, నీ పొగడ్తలన్నీ నేను తర్వాత తీరిగ్గా వింటాను. ఇక నేను ఇంటికి వెళ్తాను అని అతనికి బాయ్ చెప్పి కారెక్కి ఇంటికి వెళ్ళింది స్నేహ. కరణ్ కూడా క్యాబ్లో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ తన గదికి వెళ్ళేటప్పటికీ బెడ్పై పడుకొని నిద్రపోతూ కనిపించాడు యువన్. ఆ రోజు ఎలాగైనా తన తల్లి పక్కన పడుకోవాలని కోరికతో స్నేహ కోసం అక్కడే పడుకున్నాడు. కొడుకు ఆరాటం అర్థం చేసుకున్న స్నేహ నవ్వుకుంటూ వెళ్ళి యువన్ పక్కనే పడుకొని నుదుటిపై కిస్ చేసి ప్రేమగా తల నిమిరింది. అమాయకంగా నిద్రపోతున్న యువన్ ముఖాన్ని చూసి, నా కొడుక్కి నా దిష్టి తగిలేలా ఉంది అని అనుకుంటూ తన కళ్ళ చివర ఉన్న కాజల్ను చేత్తో తీసి యువన్ చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది. అర్ధరాత్రిలో మంచి నిద్రలో ఉన్న యువన్ తన చేతిని పక్కన ఉన్న స్నేహకు అనుకోకుండా తాకించాడు. దాంతో ఒక్కసారిగా తన చేయి వేడిగా అనిపించడంతో వెంటనే పైకి లేచి కూర్చున్నాడు. స్నేహ ఒళ్ళంతా నిప్పుల కొలిమిలా వేడిగా కాలిపోతోంది. దాంతో యువన్ స్నేహను కదిలిస్తూ, మమ్మీ మమ్మీ నీకు ఫీవర్ వచ్చిందా అంటూ పిలిచాడు. కానీ స్నేహ కదలకుండా ఉండడంతో యువన్కి భయంగా అనిపించింది. వెంటనే బెడ్ దిగి కంగారుగా బయటికి పరిగెత్తి అక్షయ్ రూమ్ డోర్ తోడుతూ, డాడీ డాడీ డోర్ తెరువు, మమ్మీ మాట్లాడడం లేదు అంటూ పిలిచాడు. మంచి నిద్రలో ఉన్న అక్షయ్ యువన్ గొంతు వినడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి హడావిడిగా వెళ్ళి డోర్ తీశాడు. అప్పుడు యువన్ కంగారుగా, డాడీ నువ్వు త్వరగా నాతో రా, మమ్మీకి చాలా జ్వరం వచ్చింది అంటూ అక్షయ్ చేతిని పట్టుకొని స్నేహ గది వైపు లాగాడు. గదిలోకి వెళ్ళిన అక్షయ్ బెడ్పై ఉన్న స్నేహాన్ని చూశాడు. అప్పటికే ఆమె స్పృహ తప్పినట్లు పడుకొని ఉంది. అక్షయ్ కంగారుగా ఆమె చెంపను తాకాడు. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నట్లు వేడిగా అనిపించింది. మరోవైపు యువన్ అరుపులు విని కింద నుండి అన్నపూర్ణ కూడా పరిగెత్తుకుంటూ పైకి వచ్చింది. స్నేహ జ్వరంతో స్పృహ తప్పడం చూసి ఆమె కంగారుగా సర్వెంట్ను పిలిచి తడి క్లాత్ను తీసుకురమ్మని చెప్పింది. 2 నిమిషాల్లో సర్వెంట్ తడి టవల్స్ తీసుకురావడంతో యువన్ను అతనితో బయటకు పంపించింది అన్నపూర్ణ. ఆ తర్వాత అక్షయ్ వైపు చూసి, అక్షయ్ బాబు, మనం వెంటనే మేడంకి డ్రెస్ మార్చాలి, లేదంటే బాడీ ఎక్కువ హీట్ వల్ల ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముందు టెంపరేచర్ తగ్గించాలి. నా ఒక్కదానికి డ్రెస్ మార్చడం కుదరదు, మీరు కూడా హెల్ప్ చేయండి అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ కంగారు పడిపోయాడు. ఏం చేయాలో తెలియనట్లు అలాగే నిలబడిపోయాడు. అప్పుడు అన్నపూర్ణమ్మ స్నేహాను పైకి లేపి కూర్చోబెడుతూ, బాబు రండి, త్వరగా డ్రెస్ మార్చండి అని పిలిచింది. దాంతో అక్షయ్ కంగారుగా, లేదన్నపూర్ణమ్మ గారు, నేను ఆమెని పట్టుకుంటాను, మీరు డ్రెస్ మార్చండి అంటూ వెళ్ళి స్నేహాన్ని పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని వైఖరికి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణ. ఆయన ఏం మాట్లాడకుండా మెల్లగా స్నేహ డ్రెస్ మార్చడం మొదలుపెట్టింది. స్నేహాను పట్టుకున్నంతసేపు అక్షయ్ గుండా దడదడలాడుతూనే ఉంది. కాసేపటికి డ్రెస్ మార్చడం పూర్తవడంతో ఆమె నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి తడి టవల్తో నుదుటిపై పట్టీలా వేసి మరో టవల్తో ఆమె చేతులు కాళ్ళు తుడుస్తూ ఉంది అన్నపూర్ణ. అక్షయ్ మెడిసిన్ బాక్స్ నుండి టాబ్లెట్స్ తీసి బలవంతంగా స్నేహకు మింగించాడు. దాంతో అరగంట గడిచేసరికి టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల ఆమె శరీరం చెమటలు పట్టడం మొదలైంది. మరి కాసేపటికి స్నేహ చిన్నగా మూలుగుతూ బెడ్పై అనీజీగా కదిలింది. అప్పుడు ఆమె స్పృహలోకి వచ్చిందని అర్థమవడంతో అక్షయ్ కొంచెం రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకొంచెం సేపటికి ఆమె శరీరంలోని టెంపరేచర్ పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చింది. దాంతో స్నేహ గాఢ నిద్రలోకి జారుకుంది. ఆమె చేతిని పట్టుకొని చూసిన అన్నపూర్ణమ్మ, ఇక ప్రమాదం లేదు అక్షయ్ బాబు, మేడం మంచి నిద్రలో ఉన్నారు, ఇక మీరు కూడా వెళ్ళి పడుకోండి అని అంది. లేదన్నపూర్ణమ్మ గారు, మధ్యలో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎవరూ లేకుండా ఉంటే ఎలా, అందుకే నేను ఈ నైట్కి ఇక్కడే ఉంటాను, మీరు యువన్ని తీసుకెళ్ళండి అని చెప్పాడు అక్షయ్. ఆ మాటలు విన్న అన్నపూర్ణకు అక్షయ్ ప్రవర్తన వింతగా అనిపించింది. మేడంకి ఒంట్లో బాగాలేకపోతే సార్ అల్లాడిపోతున్నారు, కానీ మేడంకు దగ్గరగా ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటూనే, సరే బాబు అంటూ యువన్ను తీసుకొని అక్కడి నుండి వెళ్ళింది. తర్వాత అక్షయ్ బెడ్ పక్కనే ఉన్న చైర్లో కాసేపు కూర్చున్నాడు. కానీ మరి కాసేపటికి నిద్ర ముంచుకు రావడంతో వెళ్ళి స్నేహ పక్కనే బెడ్పై పడుకున్నాడు. స్నేహ అక్షయ్ల పెళ్లి బంధం
ప్రేమబంధంగా మారుతుందా? అనుకోని అవాంతరాలతో మధ్యలోనే దూరం కాబోతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.